మార్నింగ్ వసుధారా. గుడ్ మార్నింగ్ వసుధారా. ఏదైనా అడిగితే గుడ్ నైట్ అనడం, గుడ్ మార్నింగ్ అనడం బాగా అలవాటైపోయింది. అవును, నేను వసుధారకి ఏం చెప్పాలనుకున్నాను. అనుకోవడానికి ఏంటి, చాలా అనుకుంటాం కానీ చెప్పలేం కదా. చాలా టైం అయింది, చాలా తిరిగాం, అయినా అదేంటో పెద్దగా అలసిపోయినట్టే లేదు. ఇదంతా వనభోజనాల మహిమ లేక వసుధార మహిమ? రిషి సార్ ఏంటో అప్పుడే బాగుంటారు, అంతలోనే మూడ్ మారిపోతుంది. ఇంతకీ రిషి సార్ నాతో ఏం చెప్పాలనుకున్నారు? ఏమై ఉంటుంది? వదినా, కాఫీ తీసుకోండి, మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ రిషి. గుడ్ మార్నింగ్ పెద్దమ్మా. గుడ్ మార్నింగ్ రిషి. సెల్ ఫోన్లో ఏదో ఫోటో కనిపించింది. తీరా చూద్దాం అనుకునే లోపే మహేంద్ర అడ్డుపడ్డాడు. మహేంద్ర కరెక్ట్ టైంకి వచ్చాడు. సెల్ ఫోన్లో ఫోటో ఎవరిదై ఉంటుంది? నాన్న రిషి, గుడ్ మార్నింగ్. బాగా నిద్ర పట్టిందా? ఎన్ని గంటలకు వచ్చావు ఇంటికి? నేను చాలాసేపు ఎదురు చూసి చూసి పడుకున్నాను నాన్న. అవును రిషి, నువ్వంటే పెద్దమ్మకి చాలా ఇష్టం కదా, చాలాసేపు ఎదురు చూశారు.
నేను నీకోసం ఎదురు చూడటం లేదని అన్నారు కూడా. నాన్న, ఎందుకు లేట్ అయ్యావు? ఇలా ఆలస్యంగా పడుకుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. రిషి, వేడి వేడి కాఫీ. అదేంటి ఇవాళ డ్యూటీ మీరు తీసుకున్నారు? పొద్దున్న నిద్ర లేవగానే ఇద్దరు కనిపించడం విచిత్రంగా ఉందే. విచిత్రం ఏముంటుంది రిషి? వదిన గారికి నువ్వంటే అమితమైన అభిమానం. నీ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఎటు వెళ్తున్నావో, ఏమైపోతున్నావో ఒకటే ఆందోళన చెందుతున్నారు కదా. నేను ఆందోళన చెందేది నీ క్షేమం కోసమే రిషి. నువ్వెక్కడికి వెళ్తున్నావు ఏంటి అని నిన్ను ఆరా తీయడం లేదు. ఎందుకు మహేంద్ర పొద్దున్నే లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నావు? సరే వదినా, మీరు పెద్దవారు, మీరు ఎలాగంటే అలాగే. మీరు ఫస్ట్ కాఫీ తీసుకోండి. టేక్ ఇట్ ఐసే. రిషి, కాఫీ. థ్యాంక్ యూ డాడ్. వదినా, థ్యాంక్స్ చెప్పరమ్మా నాకు. నీకు చాలా థ్యాంక్స్లు చెప్పాలి మహేంద్ర. అన్నీ కలిపి ఒకేసారి చెప్తానులే, సరేనా? సరే వదినా, మీరు పెద్దవారు, మీరు తిట్టినా సరే నేను దీవెనలాగే భావిస్తా. పొద్దున్నే రిషి దగ్గరికి వచ్చిందంటే ఏదో ఆరా తీయడానికి అయి ఉంటుంది. పొద్దున్నే నేను వచ్చినప్పుడే కావాలని వచ్చాడా లేక అనుకోకుండా వచ్చాడా మహేంద్ర? డాడ్, కాఫీ సూపర్. థ్యాంక్ యూ. 35, 36. నా వల్ల కాదబ్బా. పుత్రరత్నం ఇంకా రాలేదేంటో. అనుకున్నానో లేదో వచ్చేసాడు. హే రిషి, ఎక్కడికి? ఏం డాడ్, పొద్దున్నే ఎక్కడికో బయలుదేరిపోయినట్టున్నావు? డాడ్, పనులు ఉంటాయి కదా. అదేంటో చెప్తే నేను కూడా వస్తాను కదా. నన్ను ఒక రమ్మన్నారు డాడ్, అక్కడికి వెళ్తున్నాను. ఓ, ఏంటి అలా చూస్తున్నారు? మన పార్క్లో జాగింగ్ క్లబ్ వాళ్ళది మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి రమ్మన్నారు, వెళ్తున్నాను. ఓకే, నేను కూడా వస్తా. వెళ్దాం పద. డాడ్, హే ఏంటి? పిలిచింది నన్ను, రమ్మన్నది నన్ను, మాట్లాడాల్సింది నేను. మిమ్మల్ని తీసుకువెళ్ళి. రిషి, అంతో ఇంతో నాకు గుర్తింపుంది. వ్యక్తిగతంగా, చుట్టుపక్కల రిషి ఫాదర్గా అందరూ నన్ను గుర్తుపడతారు కదా. గుర్తింపు ఉంది అంటున్నారు కదా, మళ్ళీ రావడం ఎందుకు? రిషికి నేను రావడం ఇష్టం లేదా? సరే రిషి, ఆ పోనీ నేను వచ్చి కారులో కూర్చుంటా, నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. నువ్వు ఏం మాట్లాడతావో నేను విందామని. నువ్వేదో ప్లాన్ వేసావు కదా, దొరికావురా పుత్ర. డాడ్, యా, నేనేం మాట్లాడతానో మీకు కావాలి, అంతే కదా? యా మీరు వినాలి, అంతే కదా? యా. నేను మాట్లాడేటప్పుడు నా ఫోన్లో రికార్డ్ చేస్తాను, వచ్చాక మీకు వినిపిస్తాను. బాయ్.
మై డియర్ పుత్ర, నేను నీ డాడీని రా. మన కాలనీలో ఉన్న పార్క్కి అసలు జాగింగ్ క్లబ్బే లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నేను వస్తానంటే అసలు రానియకుండా మాక్సిమం ట్రై చేశాం. ఎదిగిన కొడుకు అబద్ధాలు చెప్తున్నాడంటే దాని అర్థం పక్కదారి పడుతున్నాడనా, ప్రేమలో పడ్డాడనా? ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. మొదటిదెటు వీడు చేయడు, రెండోదే ఖాయం చేసుకుందాం. మంచిదే కదా. హారన్ సౌండ్ ఏంటో కొత్తగా వినిపిస్తుంది. రిషి సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఫ్లవర్స్తో కొత్తగా స్వాగతం పలుకుతున్నావు? ఫ్లవర్ హౌస్ లో ఫ్లవర్స్ మారుస్తుంటే మీరు వచ్చారు, అందుకే ఫ్లవర్స్ తో వచ్చాను అని చెప్తే మీరు నమ్మరు. తీసుకోండి సార్. తీసుకోండి సార్. నో థ్యాంక్స్. రండి సార్ లోపలికి. ఎందుకు వచ్చాను అడగవా? అలా ఇలా అడుగుతాను సార్, రండి. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఒక ఐడియా వచ్చింది, అది చెప్పడానికి వచ్చాను. వసు, ఇంటికొచ్చిన వాళ్ళని బయటే నిలబెట్టి మాట్లాడతావా? పైగా ఇప్పుడు కాఫీ తాగే టైం కదా. కాఫీ తాగి వెళ్ళమనొచ్చు కదా. ఇది కాఫీ తాగే టైం కాదు, అడిగే టైం కూడా కాదని చెప్పు వస్తారా. నేను కాఫీ తాగే వచ్చాను, వస్తారా? సార్, కాఫీ తాగకుండా లోపలికి రావచ్చు కదా సార్. పైగా ఏదో ఐడియా వచ్చిందన్నారు. రండి సార్. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి షార్ట్ ఫిలిమ్స్ తీయడం నిజంగా మంచి ఆలోచన సార్. మేడం, ఈ షార్ట్ ఫిల్మ్స్ కి సంబంధించిన కంటెంట్ ని మీరే ప్లాన్ చేయాలి. ఓకే సార్. అసలు మీరు మేడం కి మాట చెప్పాల్సిన పనే లేదు సార్. అదిరిపోయే డిజైన్స్ చేస్తారు, చూడండి. మరి నువ్వేం చేస్తావు? మేడం కి హెల్ప్ చేస్తాను సార్. సరే, బాయ్. సార్ సార్ సార్, ఐడియా నిజంగా చాలా బాగుంది సార్. ఇంతకు ముందే చెప్పావుగా. మళ్ళీ చెప్పాలనిపించింది సార్.
సరే, థ్యాంక్ యూ, బాయ్. ఏంటి వసు నువ్వు? ఒకసారి చెప్పావుగా. తప్పే ఉంది మేడం, ఇంకోసారి చెప్పాలనిపించింది అంతే. వీళ్ళిద్దరూ ఇద్దరి ఒక్కోసారి అస్సలు అర్థం కారు. రిషి వసుధార తెలివిని ఇష్టపడ్డా, వసుధారని కాదా? ఏంటి వసు, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏమీ లేవు మేడం. అసలేమనుకుంటున్నారు? ఏమైందక్కయ్యా? ఏమైందా? ఏం వసుధారా, వనభోజనాలు అయ్యాక అందరూ ఇంటికొస్తే నువ్వు రిషి ఎందుకు లేట్గా వచ్చారు? అర్ధరాత్రిళ్ళు ఎటు తిరుగుతున్నారు? ఇదే ప్రశ్న రిషి సార్ని అడగలేకపోయారా మేడం? నన్నెందుకు అడుగుతున్నారు? ఏం జగతి, మీ శిష్యురాలికి బాగా ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నావే? ట్రైనింగ్ ఏంటక్కయ్యా? తన అన్న దాంట్లో తప్పే ఉంది. వనభోజనాలయ్యాక ఎవరి దారిని వాళ్ళం వచ్చేసాం అంతే. వాళ్ళు కాస్త లేట్గా వచ్చారు. అదే లేట్ ఎందుకయ్యింది అని అడుగుతున్నాను జగతి. ఇదంతా నువ్వాడిస్తున్న నాటకమేనా? నీ ఆధ్వర్యంలోనే జరుగుతుందా? మేడం కొంచెం మర్యాదగా మాట్లాడండి. నాటకాలు ఆడడం మా మేడంకి చేతి కాదు. నాటకాలు ఎవరు ఆడతారో అందరికీ తెలుసులేండి. వసు, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వాగు. మేడం మన ఇంటి దగ్గరికి వచ్చి మనల్ని అడిగినప్పుడు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మనకుంది మేడం. ఎందుకాగాలి? తన మనసులో ఏముందో, తను ఏమనుకుంటుందో నాకు తెలుసు వసు. అక్కయ్య గారు మనల్ని రెచ్చగొట్టడానికి వచ్చారు. నువ్వు అనవసరంగా ఆవేశపడుకో. బాగానే అర్థం చేసుకున్నావే. జగతి, నీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆ ఇంటి గడప తొక్కలేవు. ఎప్పుడైతే ఆ ఇంటి గడప దాటొచ్చావో ఆ రోజే నీకు ఆఖరి రోజయింది. అనవసరంగా ఆశలు పెంచుకోకు. రిషి మనసు మార్చే ప్రయత్నాలు చెయ్యకు. నేను అన్నీ గమనిస్తున్నాను. అక్కయ్య,
20 ఏళ్లు దాటిపోయినా కూడా మీ ఆలోచన మారలేదు, మీ పద్ధతి మారలేదు. ఆ, బాగా మాటలు నేర్చావు జగతి. బాగా మాట్లాడతావు. నేను ఆవేశపడతాను, నువ్వు ఆవేశపడవు. తేడా అంతే. నేను బడబడా మాటలు మాట్లాడతాను, నువ్వు ఆలోచించి మాట్లాడతావు. నీకోటి చెప్పనా జగతి? రిషి మనసులో నువ్వు లేవు. లేకుండా చేశాను. వసు, రిషి నిన్ను కాలేజ్ అయ్యాక కలవమన్నాడు కదా, రిషి కోపం వస్తుందేమో. కోపం వస్తుందనే కలవలేదు మేడం. ఏంటి ధరణి? అత్తయ్య గారు బయటికి వెళ్లారు. ఈ టైంలో జగతి అత్తయ్య వస్తారాలు ఎక్కడుంటారు అని తెలుసుకుని మరీ వెళ్లారు. వస్తారా ఈ టైంలో రెస్టారెంట్లోనే ఉంటుంది కదా. జగతి, ఈ రోజు నువ్వు